కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ కోసం లక్షలు పోసేందుకు రెడీ అంటున్నారు సర్కారీ టీచర్లు. 317 జీవోతో భార్యాభర్తలు చెట్టుకొకరు పుట్టకొకరు కావడంతో సొంత ప్రాంతాలకు వచ్చేందుకు కొందరు టీచర్లు ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. దీన్నే ఆసరాగా చేసుకుంటున్న రిటైర్ కాబోతున్న టీచర్లు అందనకాడికి రాబట్టుకునేందుకు డీల్ కుదుర్చుకుంటున్నారు. కోరుకున్న చోట పోస్టింగ్ కోసం కొందరు సర్కార్ టీచర్లు లక్షలు పోస్తున్నారు. హైదరాబాద్ కు దగ్గరగా వచ్చేందుకు ఎంత పెట్టడానికైనా రెడీ అయ్యారు. దీంతో వందల సంఖ్యలో మ్యూచువల్ డీల్స్ కుదిరినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దందా విలువ 100 కోట్ల పైమాటే. గత 10 ఏళ్లుగా బదిలీలు సరిగా లేకపోవడం, 317 జీవోతో భార్యాభర్తలు చెట్టుకొకరు పుట్టకొకరు కావడంతో సొంత ప్రాంతాలకు వచ్చేందుకు కొందరు టీచర్లు ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేరు. దీన్నే ఆసరాగా చేసుకుంటూ త్వరలో రిటైర్ కాబోతున్న టీచర్లు రంగంలోకి దిగి లక్షలకు లక్షలు దండుకొని మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కు అండర్టేకింగ్ లెటర్స్ ఇచ్చారు. ప్రస్తుతం స్పౌస్, మ్యూచువల్, మెడికల్ బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కోసం ఇటీవలే విద్యాశాఖ దరఖాస్తులు చేసుకోగా 928 మంది పరస్పర బదిలీలకు అంగీకారం కుదుర్చుకొని అండర్టేకింగ్ లెటర్స్ ఇచ్చారు. ఈ అంగీకార పత్రం ఇవ్వడానికి ముందే సగం డబ్బులు అడ్వాన్స్డ్ గా చేతులు మారాయి. మరో 24 గంటల్లో చివరి అంగీకార పత్రాన్ని సంబంధిత డీఈఓలకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మొత్తం డబ్బులిస్తేనే అంగీకార పత్రాలు ఇస్తామని కొంతమంది రిటైర్డ్ కాబోతున్న టీచర్లు పేచీలు పెడుతుండటంతో దందా విషయం బయటకు పొక్కింది. ప్రభుత్వం విడుదల చేసిన 928 మంది పరస్పర బదిలీల జాబితాను మరోసారి పరిశీలించి విచారణ జరిపిస్తే దిమ్మ తిరిగే లంచావతారాల బాగోతాలు బయటపడనున్నాయి. అయితే ఇందులో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. మరో 6 నెలలు ఏడాదిలో రిటైర్ కాబోయే టీచర్లంతా కొత్తగా చేరిన టీచర్లకు 2-3 నెలల నుంచే ఫోన్లు చేశారు. సొంత జిల్లాలో హాయిగా దర్జాగా పని చేసుకోవచ్చు, ఇంత మంచి అవకాశం దొరకదంటూ చివరి తేదీ వరకు ఆఫర్లు ఇచ్చారు. సగం నగదు, మరో సగం చెక్కుల రూపంలో డబ్బుల మార్పిడి జరిగింది. ఒకవేళ ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచితే మరో 5 లక్షలు ఇవ్వాలని కూడా బాండ్ పేపర్లు రాసుకున్నారని తెలుస్తోంది. టీచర్ల పరస్పర బదిలీల దందాపై ఓ ఉన్నత అధికారిని వివరణ కోరగా ఇదంతా నిజమే అని అన్నారు. ప్రభుత్వం కొన్నాళ్లు పరస్పర బదిలీలకు బ్రేకులు వేస్తే డబ్బుల బాగోతాలన్నీ బయటపడే అవకాశాలున్నాయంటున్నారు అధికారులు.